హాయ్ అండి, ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ని ఇలా చేయండి, చాలా బాగుంటుంది. లోతుగా ఉండే కడాయి తీసుకోవాలండి ఫ్రైడ్ రైస్ చేయడం కోసం. కడాయిని స్టవ్ పైన పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న రొయ్యల్ని వేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుందండి. రొయ్యల్లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మరొక నిమిషం ఫ్రై చేసుకుని 1/4 గ్లాస్ వాటర్ వేసుకుని రొయ్యల్ని ఉడికించుకోవాలండి. ఇలా రొయ్యలు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత అందులో 3 ఎగ్స్ వరకు వేసుకుని ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్లో రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. రొయ్యల్ని వేపుకున్న తర్వాత ఆయిల్ని కొంచెం ఎక్కువగా ఉంటే తీసి పక్కన ఉంచానండి. అదే ఆయిల్ని మళ్ళీ వేసుకుని మరొక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కాజు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. కాయగూరలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పొడిగా వండుకున్న అన్నాన్ని వేసుకుని 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ వీడియో మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే లాంగ్ వీడియో పెట్టానండి, లాంగ్ వీడియో చూడండి. 2 నిమిషాల పాటు కలుపుకుంటూనే రైస్ని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని వేసుకుని మరొక నిమిషం బాగా కలుపుకోవాలండి. అడుగు అనేది అస్సలు మాడిపోకూడదు. తర్వాత 1 టీ స్పూన్ వరకు సోయా సాస్, 1 టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకుని మరొక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. రైస్ని వండుకున్నప్పుడు పొడిగా వండుకుంటే రైస్ అనేది ఇలా పొడిలాడుతూ వస్తుందండి, లేదంటే ముద్దగా అయిపోతుంది. తర్వాత ఎగ్ని వేసుకుని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.